గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా అతనితోటి పోరాటం అతని నైజం, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం పోరాటం అతని తత్వం. వరసి అతను ఒక రాజకీయ నాయకుడు. అతను రాజకీయ నాయకుడిగా పేరు కంటే కూడా ఇటీవల కాలంలో వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు అతనిది. అతనే శ్రీకాకుళం టెక్కల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, అతని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది, అసలు వారేమనుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి, బాగున్నారా సార్? కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే నిన్న మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ మార్గంలో ఒక యాక్సిడెంట్ కేసును కూడా మీరు చాకచక్యంగా డీల్ చేసి వాళ్ళని హాస్పిటల్ కూడా పంపించారు. అసలు ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఎందుకంటే దైవ దర్శనాలకు వెళ్తున్న సమయంలో మ్యాక్సిమం వాళ్ళ వాటికి దూరంగా ఉంటారు. మీకు ఏమనిపించింది సార్ అసలు? యాక్చువల్లీ మేము నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తున్నాను. దర్శనానికి అని వెళ్తుంటే ఆ మార్గ మధ్యలో నల్లగండ్ల అనే ఒక విలేజ్, ఆ విలేజ్ ఆళ్లగడ్డకు ముందు వస్తుంది. ఇంచుమించు అర్ధరాత్రి, ఇంచుమించు చీకటిగా ఉంది, చాలా గాఢాంధకరంగా ఉంది. అప్పటికే 8 దాటిందండి సమయం. మేము వెళ్తుండేటప్పుడు మా ముందు కొన్ని లారీలు, హెచ్చర్ వ్యాన్స్ వెళ్తున్నాయి. మరి ఏ బండి హిట్ కొట్టిందో, దేనివల్ల వాళ్ళకి ఆ ప్రమాదం జరిగిందో నాకు తెలియదు. ఆ లారీలు అయితే మాత్రం అక్కడి నుంచి హిట్ అండ్ రన్ కొట్టేసి పోయినారు వాళ్ళు. ఈలోగా మేము ఆ స్పాట్కి వెళ్ళటం జరిగింది. మా లైట్స్లో, మా వెహికల్ తాలూకు లైట్లో ఆ యాక్సిడెంట్ అయ్యి రోల్ అయ్యి డివైడర్ మీద పడిన 2 వీలర్ మాకు కనబడుతుంది, కానీ మనుషులు కనిపించట్లా. ఆ 2 వీలర్ని చూసి ఇక్కడ ఏదో ప్రమాదం జరిగిందని మేము ఆపితే 2 మనుషులు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, చాలా బాధేసింది. 2 మనుషులు కూడా కొట్టుకుంటే ఉన్నారు. ఒక మనిషి మాత్రం పూర్తిగా ఆన్ ది స్పాట్ డెత్ అని నాకు అనిపించింది, ఎందుకంటే ఆయనకి హెడ్ ఇంజురీ అయింది. వెంటనే మేము చేసిన పని ఏంటంటే, మిగతా లారీలు ఇంకా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అదే రోడ్లో, ఈ మనుషులు కనబడట్లేదు కాబట్టి వాళ్ళ మీదకి ఈ వెహికల్స్ కూడా వెళ్తే ఆ ఉన్న వ్యక్తులు ఏమవుతారో కూడా అర్థం కాక నేను వెంటనే మా మనుషులు అందరం కూడా అడ్డంగా వెళ్ళి వాహనాల్ని ఆపి కొంచెం సైడ్కి పంపించేటట్టు చేసాం. ఒక 10 నిమిషాల పాటు చేసిన వెంటనే మాధురి తన ఫోన్ నుంచి 100కి ఫోన్ చేయటం, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, నేను మరి ఎన్హెచ్ వాళ్ళకి, హైవే అథారిటీస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అక్కడి నుంచి అంబులెన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఆ చుట్టుపక్కల వాళ్ళు అప్పుడప్పుడే మమ్మల్ని చూసి ఆగి ఏం జరిగింది అన్నది, వాళ్ళు అలా జనం కూడా అక్కడ ఎక్కువగా పెరగటం జరిగింది. ఈ సందర్భంగా మేము చాలా దురదృష్టకరం ఏంటంటే, ఒక అబ్బాయి చనిపోయినాడు, చిన్నపిల్లోడే. ఆయన వైఫ్ కూడా ఈ మధ్య పెళ్ళి అయిందని నేను విన్నాను, ఇప్పుడే కనుక్కున్నాను హాస్పిటల్లో. అతను మరి ఇంకా పోయాడు. ఒక వ్యక్తి మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి ఎలా ఉంటుందో తెలియదు, పర్వాలేదు అని డాక్టర్స్ చెప్పారని నాకు తెలిసింది. ఒక వ్యక్తికి ఇప్పుడు పంచనామా జరుగుతుంది, పోస్ట్ మార్టం జరుగుతుందండి. చాలా దురదృష్టకరం ఈ ప్రమాదం, మాకు చాలా బాధేసింది. వెళ్తున్నాం తిరుపతి, అయినా ఇప్పుడు మీరు అన్నట్టు దైవ దర్శనానికి వెళ్తే దైవం ఏమైనా మనకు అలా చెప్పిందా, వాళ్ళని చూడకూడదు వెళ్ళకూడదు అని చెప్పారా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం దర్శనానికి, ఇలా జరిగింది, తోటి మానవులు యాక్సిడెంట్ జరిగింది, మనకు తోచిన సహాయం చేద్దామని ఆ రాత్రిపూట చేయాల్సి వచ్చింది. పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా రెడ్ బుక్, డిజిటల్ బుక్ మధ్య వార్ నడుస్తుంది. యాజ్ ఎ పొలిటీషియన్గా అసలు ఏది కరెక్ట్గా ఉందంటారు, అసలు ఏది బెటర్ అంటారు? అసలు రెడ్ బుక్ విధానం ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ విధానం ఏ విధంగా ఉండబోతుంటారు? ఈ సాంప్రదాయం ప్రారంభించడమే చాలా తప్పండి. అసలు 2014 నుంచి 19 వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే, 19 నుంచి 24 వరకు కౌంటర్ పార్ట్స్ జరిగినాయి. ఆ 24 నుంచి ఇప్పుడు మళ్ళీ రియాక్షన్స్ జరుగుతున్నాయి. దానికి రియాక్షన్ డిజిటల్ బుక్, రెడ్ బుక్, డిజిటల్ బుక్. ఇది నా దృష్టిలో అయితే నేను దీన్ని అంగీకరించను. నా దృష్టిలో ప్రజలు మనకు ఎందుకు ఎన్నుకుంటున్నారంటే మంచి పరిపాలన అందించమని, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి దృష్టి సారించాలి. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఒక రాజధాని నగరం లేదు. ఎక్కడ ఉండి పరిపాలిస్తున్నాం అన్నదానికి కనీసం మనకు ఏమైనా స్పృహ ఉందా అని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. మనం ఆలోచించాలి. ఈ రోజు వరకు అమరావతి అనుకున్నారు 2014 నుంచి 19 వరకు. తర్వాత కాలంలో 2019 నుంచి 24 వరకు మరి అక్కడ కాదు, 3 రాష్ట్రాలు, 3 ప్రాంతాలు కూడా విభజన చేద్దాం, ప్రాంతాల వారిగా విభజన చేసి దాన్ని న్యాయస్థానం ఒక కర్నూలు వైపు పెట్టి, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా పెట్టి, అలాగే
ఇక్కడ అసెంబ్లీ కూడా విజయవాడలో నడిపిస్తూ ఇలా చేయాలని గత ప్రభుత్వం ఆలోచిస్తే అది కూడా అపరిష్కృతంగానే ఉండిపోయింది, అది పూర్తి కాలేదు. సో దానివల్ల కూడా మనం పెద్ద క్లారిటీ ఇవ్వలేకపోయినాం. అది అలా పక్కన పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నంత అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఉన్నంత అవకాశం భవిష్యత్తులో రాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మోదీ 2 సార్లు వచ్చారు ఈ రాష్ట్రానికి. మోదీ గారు లాంటి పటిష్టమైనటువంటి వ్యక్తి, చాలా బలమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఈరోజు అతని సహకారాన్ని మనం పొంది ఈరోజు అమరావతి నిర్మాణానికి కూడా సుమారు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు కూడా ఇప్పించడం జరిగింది. దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అసలు అమరావతి నిర్మాణం మీద దృష్టి ఏం పారిపెడుతున్నారు? తెలంగాణలో 1,200 ఎకరాల్లో 600-700 కోట్ల రూపాయల్లో అసెంబ్లీ నిర్మాణం చేసి చూపించేశారు వాళ్ళు. ఈరోజు మనం గతంలో సేకరించిన భూమి చాలదు, ఇంకా 45,000 ఎకరాలు సేకరించాలి, 1,00,000 ఎకరాలు చేయాలంటున్నారు. అసలు క్యాపిటల్ సిటీకి 1,00,000 ఎకరాల భూమికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ సమస్యకి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వం అని అనుకోవచ్చు. ఎందుకంటే 3 రాజధానులు విభజన అయితే చేశారు, కానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపించలేదు. అది దాని ప్రభావమే ఇప్పుడు ఈ రాజధాని మీద పడుతుంది అనుకోవచ్చు. ప్రాంతాల వారీగా మనం అభివృద్ధి చేస్తే రాష్ట్ర విభజనలకు అవి దారి తీయవు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రప్రదేశ్, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రప్రదేశ్, మద్రాస్ మన నుంచి దూరం అయిపోయింది. మనందరం మద్రాసు వెళ్ళేవాళ్ళం, దూరం అయిపోయినాం. ఆ తర్వాత కర్నూలు కూడా దూరం అయిపోయింది. ఈరోజు హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ కూడా మనకు దూరం అయిపోయింది. సో ప్రాంతాల వారిగా అభివృద్ధి చేస్తే అటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, ఇటు రాయలసీమ ప్రాంతాన్ని, ఇటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తే సమాన దృష్టితో ఉంటుంది, రాష్ట్రం అంతా సమదృష్టితో పరిపాలించడానికి జరుగుతుంది, మరికొన్ని విభజనలకు కారణం కాకూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం చేశారు. కానీ చేసింది అమలు జరగలేదు. విశాఖపట్నంలో అనుకున్నాం, అది జరగలేదు. అమరావతిలో కూడా పూర్తి స్థాయిలో దాన్ని చెప్పలేకపోయాం. కొన్ని లోపాలు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని మేము అమరావతి నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. ఇంత గొప్ప అవకాశం రాదు. వాళ్ళు అమరావతి నిర్మాణం చేసి పోలవరాన్ని ఇప్పటికైనా సరే పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సంక్షేమ పథకాలు అంటారు, అవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఏ ప్రభుత్వం వచ్చినా అవి అమలు జరుగుతుంటాయి. ముందు చరిత్రలో మిగిలిపోయే విధంగా పోలవరం పూర్తి చేయటం, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయటం, ఈ 2 చేయగలిగితే ఈ ప్రభుత్వానికి ఖ్యాతి వస్తుంది. లేదా ఈ ప్రభుత్వం కూడా మరి కక్ష సాధింపులతోని రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేస్తామని ఇంకెన్నాళ్ళు చేస్తారు? ఆల్రెడీ 16-17 నెలలు అయిపోతుంది. ఇంక ఇదే పని మనం పెట్టుకోవటం చాలా అన్యాయం. దీన్ని మార్చాలని నేను ఇంత జరుగుతుంది, మీరు ఇంత చెప్తున్నారు. రీసెంట్గా వర్షాకాల సమావేశాలు జరిగాయి శాసన మండలిలో కూడా. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి మీరు ఈ సమస్యల మీద ఫైట్ చేయాలి, ప్రశ్నించాల్సింది ఒకటి, గైర్హాజరు అవటం అంటే ఎలా చూడొచ్చు? ఎందుకు గైర్హాజరు అవ్వాల్సి వచ్చింది? నేను యాక్చువల్గా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా, వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికి కూడా వైసీపీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు, కొన్ని సబ్జెక్ట్స్ మీద మాట్లాడటానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. అంటే నా వ్యక్తిగతంగా నేను మాట్లాడదాం, రాష్ట్ర పరిస్థితులను బట్టి ఈ ప్రభుత్వం పైన కొన్ని ప్రశ్నలు సంధించడానికి నేను ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రశ్నలు నాకు పెట్టలా, ఆ ప్రశ్నలు నాకు అవకాశం ఇవ్వలా. మరి ఎవరైతే ఇప్పుడు బాధ్యత వహిస్తున్నారో వైసీపీ ఎమ్మెల్యేల తరఫున ఆ పెద్దలు ఎవరు కూడా నాకు అంగీకరించట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు. అవకాశం ఇవ్వనప్పుడు నేను ప్రభుత్వం మీద ఏ రకంగా నేను స్పందించగలుగుతాను? ఒకవైపు వైసీపీలో నన్ను సస్పెండ్ చేసిన కారణంగా, నా వ్యక్తిగత కారణంగా సస్పెండ్ చేశారు. నేనేమి నేరాలు ఘోరాలు చేయలేదు, అక్రమ ఆస్తులు సంపాదించలేదు, అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు. చేస్తే ఒకవేళ పని చేసి ఉంటే నన్ను లోపల వేయటానికి కూటమి ప్రభుత్వానికి గొప్ప ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్. లేదు నేనేమైనా తప్పులు చేస్తుంటే సస్పెండ్ చేసిన వైసీపీ నాయకులు మా జిల్లా వాళ్ళకే ఒక గోల్డెన్ ఛాన్స్ నా మీద ప్రూవ్ చేయడానికి. అవేమీ లేవు కదా. సో ఒక చిన్న వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేసి హౌస్లో కూడా నాకు మాట్లాడేందుకు అవకాశం లేకుండా ఏర్పాటు చేయటం వల్ల ఇంక నేను వెళ్ళి ఏం ప్రయోజనం ఉంది అక్కడ? ఇంకెళ్ళి నేనేం చేయాలి? అందుకే మీడియా ద్వారా నేను నా వాదన వినిపిస్తున్నాను. అందుకు నేను మన సెషన్స్కి హాజరు కాలేదు. ఓకే, ఇప్పుడు సెషన్స్కి హాజరు కాలేదు, ఎమ్మెల్సీగా మీరు శాసన మండలికి వెళ్ళలేదు. అదే ప్రజా సమస్యల కోసం మీరు ఏదైనా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? స్వతంత్రుడిగా నా పోరాటం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యని సమస్య పట్ల స్పందిస్తాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యల పట్ల స్పందిస్తాను. నా ప్రాంతం టెక్కలి శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఉండేటటువంటి
నిరుద్యోగ సమస్య గురించి, ఆయా ప్రాంతాల పారిశ్రామికీకరణ గురించి నేను గట్టిగా పోరాటం చేస్తాను. రానున్న ఎన్నికల్లో స్వతంత్రుడిగానే నా యుద్ధం ఉంటుంది. గట్టిగా ముందుకెళ్తున్నాను. అంటే భవిష్యత్ కార్యాచరణ అంటే దువ్వాడ శ్రీనివాసరావు రానున్న రోజుల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నాడు. ఎస్, ఆల్రెడీ ఆ నిర్ణయం మళ్ళీ తీసుకోవడం ఎమ్మెల్సీ మీన్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఆలోచన కానీ లేకపోతే ఇంకా వేరే ప్రత్యామ్నాయం చూసే మార్గాల వైపు దువ్వాడ శ్రీనివాస్ లేడంటారా? అంటే కొన్ని కాల్స్ ఉన్నాయి. అది ప్రజా నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. ప్రజలు, కార్యకర్తలు వీళ్ళందరూ ఏం చెప్తారో చూసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎలక్షన్ 29లో ఉంది కాబట్టి 27 వరకు 28 వరకు ప్రజల్లో కష్టపడి పనిచేద్దాం. ప్రజా సమస్యల పట్ల గట్టిగా మాట్లాడదాం. ఆఖరిలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు నా నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు చివరిగా ఒక వ్యక్తిగత ప్రశ్న. ఇటీవల కాలంలో మీరు బాగా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ నిలుస్తున్న పరిస్థితి, దాని ప్రధాన కారణం దువ్వాడ శ్రీనివాసరావు గారు, మాధురి గారు అనేది. ఇటీవల కాలంలో ఒక గోల్డెన్ ఛాన్స్ మాధురి గారికి వచ్చింది, దానికి దువ్వాడ శ్రీనివాసరావు గారు అడ్డుపడుతున్నారు అనేది ఒకటైతే వార్త బాగా వినిపిస్తుంది. అందులో వాస్తవం ఎంత, అసలు ఏమై ఉంటుంది అంటే అది కూడా నేనే చెప్పమంటారా? గోల్డెన్ ఛాన్స్ ఏంటిది? బిగ్ బాస్కి ఎంట్రీ లభించింది. దువ్వాడ శ్రీనివాసరావు గారు అబ్జెక్ట్ చేస్తున్నారు రకరకాల కారణాల వల్ల. ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు, ఆ కారణాలు ఏంటి? లేదు, బిగ్ బాస్కి రమ్మని ముందుగానే మాకు ఆహ్వానం వచ్చింది. సీజన్ 9లో మాకున్న పరిస్థితులు, బిజినెస్లు, వీటన్నిటి వల్ల, ఒత్తిడి వల్ల అడుగు వేయలేకపోయాం. కానీ ఇప్పటికీ కూడా కాల్స్ ఉన్నాయి. నేనైతే అడ్డుపడలేదు. మాధురి ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే తను వెళ్తుంది. సార్ మీరు చెప్పండి మేడం, ఇప్పుడు నిజంగా మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందా, మీకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా, అసలు ఎందుకని ఆగాల్సి వచ్చింది? 3 ప్రశ్నలు ఒకటే. కాల్ అయితే వచ్చింది, కానీ కొంచెం సార్ చెప్పినట్టు మేము బిజీలో పడి షెడ్యూల్ టైం సెట్ అవ్వక వెళ్ళలేకపోయాను. ఏమో అవకాశం దొరికితే వెళ్ళొచ్చేమో, బిగ్ బాస్లో నన్ను చూడొచ్చేమో. అంటే ఇంట్రెస్ట్ ఉందా మీకు? నాకు ఇంట్రెస్ట్ ఉంది మొదటి నుంచి. అవును. అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ మీకు ఒక ఐడియా ఉంది కదా, కొన్ని అబ్జెక్షన్స్ ఉండటం కానీ లేకపోతే ఏదన్నా ఇది సవరిస్తే వెళ్ళటం కానీ అలాంటి అలా ఏం లేవండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ దువ్వాడ శ్రీనివాసరావు గారితో అన్ని విషయాల్లో మీరు ముందుండి నడిపిస్తున్నారు, వెనకుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అవసరమైతే ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను, కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి వెళ్ళేదానికి అని చెప్పిస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అతను ఏ నిర్ణయం తీసుకున్నా 100% నా సపోర్ట్ అయితే ఉంటుంది. అతను ఏ కాల్ తీసుకున్నా సరే దానికి మేము కట్టుబడి ఉంటాం, దానికి కట్టుబడి మేము వర్క్ చేస్తాం. సో మ్యాక్సిమం అతను ఇండిపెండెంట్గా ఉండడానికే ఆలోచిస్తున్నారు. సో మ్యాక్సిమం ఇండిపెండెంట్గానే ఉంటారు. కాదు ఇంకేదైనా అన్నప్పుడు కూడా మేము 100% సపోర్ట్ చేస్తాం. అది ఇందాక దువ్వాడ శ్రీనివాసరావు గారు చెప్తున్నప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండి ఒక వ్యక్తిగత కారణం వల్ల వైసీపీ నుంచి వీడాల్సి వచ్చిన పరిస్థితి, దానికి మాధురి గారు కారణమయ్యారు అన్న ఒక వార్త మీకు చెవిని పడినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు దాన్ని ఎలా తీసుకున్నారు? నేను ఫీల్ అవ్వడానికి వ్యక్తిగత కారణంగా మాకైతే ఆ లైన్ సస్పెండ్ చేయలేదు. అక్కడ రాజకీయ కారణంగా మాకు అనగదొక్కాలనే చేశారు. సో దానికోసం నేనేం పట్టించుకోవట్లేదు. శ్రీనివాస్ గారు ఉత్తరాంధ్రలో ఫైర్ బ్రాండ్ లీడర్ కాబట్టి అతన్ని తొక్కాలని అణచివేయాలన్న ఆలోచనతో మా సిచ్యువేషన్ జరిగిన 2-3 ఇయర్స్కి చేసేది ఈ సస్పెన్షన్ అనేది. సో వ్యక్తిగత కారణాల వల్ల సస్పెన్షన్ చేసేదని నేనైతే నమ్మట్లేదు. రాజకీయంగానే అతన్ని అనదొక్కాలని, తను ఎలాగైనా తొక్కేయాలని ప్లాన్ చేసి సస్పెండ్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో అంటే ఈ సమస్యలు అంటే ఇప్పుడు వరకు మీరు ఏదైతే ఒక సమస్యగా చూస్తున్నారో దానికి పూర్తిగా ముగింపు పలికినట్టేనా మేడం? అంటే దువ్వాడ శ్రీనివాసరావు మాధురి మధ్య సహజీవనం చేస్తున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని చెప్పి రకరకాల మేము ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ముగింపు చేసేసామండి. దానికి కొత్తగా దాన్ని వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం, ఇలాగే ఉంటాం. దీన్ని ఇంకా మరి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టాపిక్ అక్కడితో ఎండ్ చేసి ఇంకా రిమైనింగ్ లైఫ్ చూసుకుంటే బెటర్. ఆల్రెడీ మేము వ్యాపార రంగంలోకి, ఆల్రెడీ వస్త్ర వ్యాపార రంగం, టెక్స్టైల్స్లోకి రావడం జరిగింది. ఒకవైపు నా రాజకీయం కూడా గట్టిగా టెక్కల్లో ఒకవైపు వెళ్తుంది. ఇంకా ఈ పందాలోకి వచ్చేసినాం. ఇంకా అదంతా పాత చరిత్ర అంతా అక్కడితో ఫుల్ స్టార్ట్. ఓకే, చివరిగా ఒక మాట సార్ మీ ఇద్దరికి. రానున్న రోజుల్లో శ్రీకాకుళం టెక్కల నుంచి ప్రజాసేవలో ఉండాలంటే మీ ప్లానింగ్స్ ఏ విధంగా వెళ్ళబోతున్నారు, చివరికి ఒక మాట చెప్పండి. ప్లానింగ్ కొత్తగా ఉంటుందండి. అతను 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఇండిపెండెంట్గా వెళ్ళిపోతున్నారు సార్ మేడం. అతను 20 సంవత్సరాలు కూడా ఇండిపెండెంట్ గానే తను ఎప్పుడు ప్రజా జీవితంలో ఉన్నారు. ఓడిపోయినా సరే ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్త ప్లానింగ్స్ ఏం లేవు. తను నిరంతరం ప్రజల మనిషి, ప్రజలతో ఉండే మనిషి. సో అదే విధంగా అదే కొనసాగిస్తూ ఉంటారు లైఫ్ లాంగ్. తను గెలిచినా ఓడినా తను ఒక లీడరేనండి. సో ఆ లీడర్గా లైఫ్ లాంగ్ తను అలాగే ఉంటాడు. ఓకే, ఇది దువ్వాడ శ్రీనివాసరావు మాధురిల మనోగతం. మేమైతే ప్రజాసేవలో ఎప్పుడు ఉంటాము, ప్రజా సమస్య ఎక్కడున్నా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే
జరిగిన పరిణామాల దృష్ట్యా మటుకి కొంత గ్యాప్ అయితే వచ్చింది, కానీ దానికి నేను చేసే ప్రజాసేవకి ఎటువంటి కారణం లేదు. రాబోయే రోజుల్లో అవసరమైతే ఇండిపెండెంట్గా నేను ప్రజాసేవలో ముందు ఉంటాను. అదేవిధంగా మాధురి గారు బిగ్ బాస్కు వస్తున్న ఆఫర్లు గతంలో సీజన్ 9లో కూడా వచ్చాయి కాబట్టి మరొకసారి పిలిచే అవకాశం కూడా ఉంది. కానీ కొన్ని కారణాల దృష్ట్యా వెళ్ళలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో వెళ్తే మటుకి ఖచ్చితంగా బిగ్ బాస్ స్క్రీన్ మీద అయితే నేను కనిపిస్తానని చెప్పేసి మాధురి గారు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ మా దువ్వాడ శ్రీనివాసరావు గారు, మాధురి గారుల మనోగతం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.